అంటే ఆయనకి ఏమైనా మెడికల్ ఒపీనియన్ యాంటీకి వస్తే మాత్రం ఇమీడియట్గా మేజిస్ట్రేట్ దగ్గర రిటర్న్ చేస్తాం. ఓకే. కానీ జైల్లోకి వచ్చిన తర్వాత వాడి ప్రవర్తనలోకి దానికి మీరు చెప్తున్నారు ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం అంటే అన్ని సదుపాయాలు ఉన్నా వాళ్ళకి ఉండదు లేనిది ఒకటి కుటుంబం అన్నదే ఉంటారు. ఈ ములాఖాత్ కుటుంబంగా ఫ్రీడమ్ అన్నది ములాఖాత్ అప్పుడు వాళ్ళు కలిసే అవకాశం ఏ విధంగా ఉంటుంది? జాలీ ములాఖాతే ఉంటుంది కాబట్టి మధ్యలో మెష్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ మెష్లు కూడా తీసేస్తున్నాం. తెలంగాణ జైల్స్లో మెష్ తీసేసి గ్లాస్ పెడుతున్నాం. ఇటువైపు అటువైపు ఫోన్ సిస్టమ్ పెడుతున్నాం. సో ఎదురుగా చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండవచ్చు. ఆ సౌండ్ రాకుండా కంఫర్టబుల్గా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఎవరున్నా కూడా జైల్లో టెంపరీగా ఉండడమే, ఉన్న కొద్ది కాలము మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ ఏ విధమైన జైలు అధికారులకు ఇబ్బంది పెట్టాలని కానీ జైలు గోడలు దాటిపోవాలని కానీ ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మళ్ళీ ఎందుకు గోడలు దాటి ఎందుకు దూకుతుంటారండి? 98% ఆఫ్ ప్రిజన్ పాపులేషన్ ప్రిజనర్స్ ఆర్ ఫస్ట్ టైం అఫెండర్స్. మొదటిసారి జైలుకి వచ్చిన వాళ్ళు. మొదటిసారి జైలుకి వచ్చిన వాళ్ళు ఏదో క్షణికావేశంలో పల్లెటూళ్ళలోనో పొలం తగాదాలో ఇంకో చిన్నవో పెద్దవో తగాదాల్లో కొట్లాటలతో వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ కేసులో ఎక్కువ ఉంటాయి 98%. మిగతా 2% ఏవైతే ఉంటాయో ఇవంతా ఈ స్లమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే బ్రోకెన్ ఫ్యామిలీసు, డిస్టర్బ్డ్ ఫ్యామిలీసు, ఫ్యామిలీ లైఫ్ సరిగా లేకపోవడము, రకరకాల కారణాలతోటి ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడము, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడము, వీటితోటి వచ్చిన వాళ్ళే ఈ 2% ఉంటారు. గవర్నమెంట్స్ కానీ మనం కానీ పోలీసులు కానీ జైల్ డిపార్ట్మెంట్ కానీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 2% ప్రిజనర్స్ మీదనే. ఈ 2% ప్రిజనర్సే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అతి పెద్దవాళ్ళు అవుతారు. మళ్ళీ వీళ్ళే బయటికి వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు. ఈ మిగతా 98% ఫస్ట్ టైం అఫెండర్స్ వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం జైలుకి రారు. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక లైఫ్ ఉంటుంది, ఒక అగ్రికల్చర్ ఉంటుంది, ఒక పని ఉంటుంది, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది, ఫ్యామిలీ బాండింగ్, సొసైటీ బాండింగ్. ఈ 2% మీద కాన్సన్ట్రేట్ చేయడము ముఖ్యం. ఈ 2% మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వలన వాళ్ళు బయటికి రావడము, లోపలికి రావడము, ఈ జైల్స్లో మీరు చెప్తున్న అలిగేషన్స్ కానీ ఇవన్నీ ఈ 2%లోనే అవుతుంది. సో ఎంటైర్ జైల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 2% హ్యాబిచువల్ ప్రిజనర్స్. తర్వాత మీరు వరంగల్ నుంచి ఎక్కడికి వచ్చారు? తర్వాత ఏం మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏమి తీసుకొచ్చారు? వరంగల్లో డిప్యూటీ జైలర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత మడకశిర సబ్ జైల్ కొత్తగా ఓపెన్ చేశారు. అక్కడికి ఆ మడకశిర సబ్ జైల్ అనంతపూర్ జిల్లాలో అక్కడ ఒక 1 year పనిచేశాను. ఆ తర్వాత మహబూబ్నగర్ జైలుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అక్కడ ఒక 5 years మహబూబ్నగర్ జైల్లో పనిచేశాను. నా లైఫ్లో మ్యాక్సిమం డిపార్ట్మెంట్ గురించి అన్నీ నేర్చుకున్నదంటే మహబూబ్నగర్ జైల్లో నాకు ఒక మంచి నన్ను ఒక వ్యక్తిగా ఒక మంచి జైలు ఆఫీసర్గా తీర్చిదిద్దింది మహబూబ్నగర్ జైలు. అక్కడ నేను మానవత్వం ఏంటి, మంచి ఏంటి, ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రిజనర్స్, ఒక 5 years పీరియడ్ నాకు అక్కడ ఇలాంటి అచీవ్మెంట్ చెప్పండి మహబూబ్నగర్ జైల్లో. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి జైలు ఆఫీసర్ కూడా మానవతావాదిగానే ఉంటాడు. అదేవిధంగా నేను కూడా అందరితోటి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం. ఎక్కువగా మహబూబ్నగర్ జైల్లో మర్డర్ కేసులు ఎక్కువగా వచ్చేటివి. ప్రతి చిన్నదానికి మర్డర్ అయ్యేది. అసలు స్టేట్ మొత్తంలో మహబూబ్నగర్లోనే మర్డర్ కేసులు ఎక్కువ జరిగేటివి. మళ్ళీ అందరూ మర్డర్ కేసు చేసిన వాళ్ళందరూ ఫస్ట్ టైం అఫెండర్సే. అక్కడ మాఫియా లేదు, అంటే ఆవేశంగా ఆవేశంలో మర్డర్ లేదు తప్ప, అంటే పొలం గట్లు పొలం పనిముట్లు ఉంటాయి, కోపం రాగానే ఒకటి కొట్టగానే చనిపోవడము లేదంటే అటువంటివే ఉన్నాయి. కానీ అంటే హ్యాబిచువల్ మర్డర్లు కాదు. హ్యాబిచువల్ ప్రిజనర్స్ కానీ ఫ్యాక్షనిజం కానీ టెర్రరిజం కానీ లేదు. మహబూబ్నగర్ అంతా కూల్, కానీ మర్డర్ కేసులు మాత్రం ఎక్కువ ఉండేవి. అదొకటి కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. కానీ చదువు లేకపోవడము అప్పట్లో, ఇది నేను చెప్తున్నది ఒక 25 years బ్యాక్ 30 years బ్యాక్ ఇష్యూ.